హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఒక చక్కటి శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా పథకం తొలి విడత రూ. 6,000 బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్డేట్‌నైతే రిలీజ్ చేశారనమాట. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా పథకం తొలి విడత కింద రూ. 6,000 ఏ తేదీ నుంచి బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నారు? ఏ రైతులకు మాత్రమే ఈ రూ. 6,000 విడుదల చేస్తారు? ముందుగా ఏ బ్యాంకు ఖాతా కలిగినటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులనేది జమ కావడం జరుగుతుంది? ఇలాగా పూర్తి వివరాలను వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్లున్నా సరే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి గైస్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకం కింద తొలి విడత రూ. 6,000 ఈ నెల 22వ తారీఖున బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నట్లు అప్డేట్‌నైతే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. 22న రైతు భరోసా సిద్దిపేట జిల్లా నుంచి నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్తూ ఉన్నారు. తొలి విడతగా 1 ఎకరం వరకు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయం అనేది అందజేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇక దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా చూద్దాము. 1 ఎకరం వరకు రైతు భరోసా కింద దాదాపుగా 3,590 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు. రెండవ విడతగా మరొక 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయల నిధులు మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తారనమాట. సో ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా కూడా మొత్తం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే తొలి విడత వచ్చేసి ఈ నెల 22న రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మరొక 20 రోజుల తర్వాత సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ రెండో విడతను బ్యాంకు ఖాతాల్లోకైతే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరు లోపల ఈ రైతు భరోసా పథకం మూడో విడత నిధులైనటువంటి వాటిని కూడా బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో రేవంత్ రెడ్డి గారైతే చర్చా సమావేశాలు జరిపి ఇలాగా ఫైనల్‌గా మనకు డేట్స్ అనేటువంటివి ఫిక్స్ చేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడికి ఇది క్లియరు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రైతు భరోసా పథకం డబ్బులనేది ముఖ్యంగా ఏ రైతులకైతే రిలీజ్ చేస్తున్నారంటే సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా జమ కావడం జరుగుతుంది. అలాగే పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా కూడా రూ. 6,000 ఎవరైతే పొందుతుంటారో రైతులు వాళ్ళకి కూడా ఈ యొక్క డబ్బులనేదైతే రావడం జరుగుతుందనమాట. ఓకేనా? ఖచ్చితంగా పీఎం కిసాన్ నిధులనేటువంటివి ఏ రైతుకు వస్తాయో ఆ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా వస్తాయి. ఓకేనా? సో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి ఈ నెల 13వ తారీఖున 22వ విడత కింద రూ. 2,000 బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? దాదాపుగా అర్హులైనటువంటి 9.3 కోట్లకు పైగానే రైతులకు ఈ పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధులను ఈ నెల 13వ తారీఖున నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో అది ఏ రైతులకి విడుదల చేశారు అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రిలీజ్ చేశారు. ఒక ఏడాదికి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం కింద రూ. 6,000 3 విడతల చొప్పునైతే రిలీజ్ చేస్తారనమాట. సో మొన్న మనకు రిలీజ్ చేసింది 22వ విడత. ఈ 22వ విడత నిధులయ్యేటువంటివి ఇంకా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కాలేదు అంటే ఒకసారి కామెంట్‌లో పెట్టండి. సో దానికి సంబంధించి ముందు వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఈ డబ్బులనేది పడకపోవడానికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసి 5 అండి. సో ఈ 5 పనులు చేసుకుంటే ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులు, అలాగే రేపు 22వ తారీఖున విడుదల చేయబోయేటువంటి రైతు భరోసా పథకం మొదటి విడత నిధులు జమ అవుతాయి ఖచ్చితంగా. సో అవేంటో వన్ బై వన్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా రైతు ఎవరైతే ఉన్నారో సో అతను ఈకేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేసుకొని ఉండాలి ఈ 22వ విడతకు సంబంధించి. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకొని ఉండాలి. నెక్స్ట్ 11 అంకెల యూనిక్ ఐడి ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో మీరు ఇంకా ఎవరైనా
ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఆధార్‌తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంటే మీరైతే ఇచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ మీ పంట పొలాల వివరాలు మొత్తం కూడా ఈ క్రాప్ నందు అప్డేట్ చేపించుకొని ఉండాలి. ఫైనల్‌గా బ్యాంకు ఖాతాకొచ్చేసి ఎన్‌పీసీఐ లింక్ పెట్టుకొని ఉండాలి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉండేటట్లు చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంకు ఖాతాకు సంబంధించి కూడా ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకొని ఉండాలి. మెయిన్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కి లింక్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా మీకు డీబీటీ విధానంలో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి మీకు నగదనేది జమ కావడం జరుగుతుంది. సో, మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి బ్యాంక్ అకౌంట్ పని చేయకపోయినా, ఎన్‌పీసీఐ లింక్ లేకపోయినా, బ్యాంక్‌కి, ఆధార్‌కి లింక్ లేకపోయినా మీకు అమౌంట్ అనేది హోల్డ్‌లో పడిపోతాయి. సో, పడవన్నమాట. సో, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీకు రిలీజ్ చేసినటువంటి డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావడం జరుగుతుంది. లేదు అంటే అలాగే పెండింగ్‌లోనే ఉంటాయన్నమాట. 22వ విడత పీఎం కిసాన్ నిధులు మీకు జమ కాకపోవడానికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఏవైతే 5 కారణాలు చెప్పానో అవే అన్నమాట. సో, మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి కూడా డబ్బులు పడలేదు అంటే ఒకసారి ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్‌లో పెట్టండి. బట్ వెయిట్ చేయండి ఒక 1 వీక్, 2 వీక్స్ వరకు. దాని తర్వాత అప్పటికి పడకపోయినట్లయితే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళి అక్కడ కంప్లెయింట్ అయితే చేయండి. లేదు అనుకుంటే రానున్నటువంటి రోజుల్లో మనకేమన్నా గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చినా సరే మీరు గ్రీవెన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన నిధులయ్యేటువంటి దానికి సంబంధించి సమాచారం అయితే చెప్పాను. అలాగే ఈ యొక్క రైతు భరోసా పథకం తొలి విడత నిధులయ్యేటువంటివి జమ అవ్వాలి అన్నా సరే నేను చెప్పినటువంటి పనులు మీరు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ నెల 22వ తారీఖున తొలి విడత కింద 6,000 రూపాయలను బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేయబోతున్నారు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి గైస్. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.